ప్రైస్లో ప్రవేశనామంలో మీ అందరూ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే సిలువలో మన యొక్క విలువ గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువలో మన యొక్క విలువను గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. వాక్య భాగము మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనము చూద్దాము. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణం మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని వాక్య భాగము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు, నీ నా పాపముల కొరకు ఆయన మనము నీతి విషయమై జీవించినట్లుగా, పాపంలో చచ్చిన వారమై నీతి విషయంలో మనము జీవించున్నట్లుగా, ఆయన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసనని వాక్య భాగము సెలవిస్తుంది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను సిలువ పైన మోసినట్లుగా మనము చూస్తున్నాము. మనము నీతి విషయమై జీవించున్నట్లుగా మన పాపములన్నీ కూడా దేవుడు సిలువ పైన మోసుకొని ఉన్నాడు. మన పాపములు యొక్క సిలువ పైన మోపబడి ఉన్నవి కనుక మనము నీతిమంతులమై ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై మ్రాణు మీద చనిపోనట్లయితే మనం ఇంకా పాపంలోనే జీవించేటువంటి వారము. కానీ మన పాపముల విషయమై దేవుడు సిలువ పైన ఆ యొక్క పాపముల విషయమై చనిపోయి ఉన్నాడు కనుక మనము నీతిమంతులుగా తీర్చబడినట్టుగా చూస్తున్నాము. నీతిమంతులుగా మనము జీవించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన మరణించినట్టుగా మనము చూస్తున్నాము. సిలువ పైన మన పాపములు మోపబడినవి. మన పాపములకు విమోచన దొరికింది యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము ద్వారా. అదేవిధంగా మనము రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాము. మొదటిగా మనం చూసినట్లయితే మన పాపంలో యేసుక్రీస్తు సిలువ పైన మోపబడి కనుక మనము నీతిమంతులుగా జీవించినట్లుగా దేవుడు మన కొరకు సిలువలో ఇక్కడ మరణించినట్టుగా చూస్తున్నాము. మన పాపములన్నీ కూడా సిలువ పైన మోపబడినట్టుగా చూస్తున్నాము. రెండవదిగా మనము చూసినట్లయితే 5వ అధ్యాయము 8వ వచనము మనము చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణము ద్వారా దేవుడు సిలువ ద్వారా మన పైన ప్రేమను వెల్లడి పరుచున్నాడు. ఎట్లాగా మనం ఇంకనూ పాపలమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయేను అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనం ఇంకనూ పాపలమై దేవుని యొక్క ప్రేమ వెల్లడి పరచుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినట్లుగా మనము చూస్తున్నాము. సిలువ పైన దేవుడు తన యొక్క ప్రేమను మన పైన చూపించినట్లుగా చూస్తున్నాము. సిలువ పైన మన పాపంలో మోపబడినవి. రెండవదిగా సిలువ పైన దేవుడు తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడి పరిచినట్లుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క ప్రేమను మనము పాపులమై ఉండగా దేవుని యొక్క ప్రేమ వెల్లడి పరచుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనము చూస్తున్నాము. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అధ్యాయము 18వ వచనం ఒకసారి మనము గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనముగానే రక్షించబడుచున్న మనకు శక్తి అయి ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. సిలువను గూర్చినటువంటి వార్త నశించిన వారికి వెర్రితరంగా కానీ మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ద్వారా మనము శక్తిమంతులమైనట్టుగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. సిలువపై దేవుని యొక్క శక్తి బహిర్గతము చేయబడినట్లుగా మనము చూస్తున్నాము. వారికి అది వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని యొక్క శక్తి అయినట్టుగా సిలువపై
పైన మన పాపములు మోపబడినవి. సిలువ ద్వారా దేవుడు మనకు తన యొక్క ప్రేమను వెల్లడి పరిచి ఉన్నాడు. అదే విధంగా సిలువ ద్వారా మనము శక్తిమంతులము, దేవుని యొక్క శక్తి బహిర్గతమైనట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ ద్వారా. అదే విధంగా మనము యెషయా 53వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా 53వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూసినట్లయితే, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నిశ్చయంగా మన యొక్క రోగాలను భరించాడు శిలువ ద్వారా. తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిశ్చయంగా మన రోగములను ఆయన భరించి ఉన్నాడు. మన యొక్క వ్యసనములను వహించెను అని వాక్యము సెలవిస్తుంది. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధ నొందిన వానిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ నా పాపముల కొరకు, నీ నా రక్షణ కొరకు, నీ నా విమోచన కొరకు, నిన్ను నన్ను దేవుడు నీతిమంతులుగా జీవించినట్లుగా చేయుట కొరకు, అదే విధంగా నీవు నేను నశించిపోకుండానట్లుగా ఉండునట్లుగా, నీవు నేను పరలోక రాజ్యంలో ఉండునట్లుగా దేవుడు మన కొరకు మన వ్యసనములను సహించినటువంటి దేవుడు. అదే విధంగా మన రోగములను భరించినటువంటి దేవుడై ఉంటున్నాడు. అదే విధంగా దేవుని చేత బాధింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. శ్రమ నొందిన వానిగా మనము ఎంచినటువంటి వారమై ఉంటున్నాము. సెలవులో దేవుడు అనేకమైనటువంటి శ్రమలను నీ నా కొరకు మాత్రమే అనుభవించి ఉన్నాడు. కేవలము నా యొక్క రక్షణ కొరకు మాత్రమే దేవుడు సిలువ పైన మరణించినట్టుగా మనము చూస్తున్నాము. సిలువ ద్వారా మనకున్నటువంటి దుఃఖము అనేది తొలగించబడినది. రోగమునకు స్వస్థత కలిగినది. మన వ్యసనములను దేవుడు సహించి ఉన్నాడు. మనకున్నటువంటి దుఃఖాన్ని తొలగించినట్టుగా చూస్తున్నాము సిలువ పైన. మన పాపములన్నీ కూడా దేవుడు సిలువ పైన మోపబడినట్టుగా చూస్తున్నాము. అదే విధంగా దేవుని యొక్క ప్రేమను మన ఎడల వెల్లడి పరిచినట్టుగా చూస్తున్నాము. దేవుని యొక్క శక్తిని బహిర్గతము చేసినట్లుగా చూస్తున్నాము. మన యొక్క దుఃఖము తొలగింపబడినట్లుగా కూడా మనము సిలువలో చూస్తున్నాము. సిలువ ద్వారా మనకు పాప విమోచన కలిగింది. సిలువ ద్వారా దేవుని యొక్క ప్రేమను మనము పొందుకొనగలిగాము. సిలువ ద్వారా దేవుని యొక్క శక్తి బహిర్గతము అయింది. అదే విధంగా సిలువ ద్వారా మనకున్నటువంటి దుఃఖము అనేది తొలగిపోయినట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మనము 13-14 వచనాలు చూసినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గొప్ప దేవుడు ఉంటున్నాడు, ప్రేమమయుడు ఉంటున్నాడు. సిలువ ద్వారా మనకు క్షమాపణ మనము పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఎంత గొప్ప దేవుడు ఉంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక గొప్పదై ఉంటుంది. మానవుల యొక్క రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభు వారు తన కొరకు తన్ను తానే రెక్తులుగా చేసుకొని సిలువ పైన మన పాపములను మోసి ఉన్నాడు. సిలువ ద్వారానే తన యొక్క ప్రేమను మనకు వెల్లడి పరిచి ఉన్నాడు. అదే సిలువ ద్వారా మనకి తన యొక్క శక్తిని బహిర్గతము చేసి ఉన్నాడు. అదే సిలువ ద్వారా మన యొక్క దుఃఖాన్ని తొలగించాడు. అంత మాత్రమే కాకుండా మనకి క్షమాపణ కూడా దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి మనము అంధకార సంబంధమైనటువంటి ఈ యొక్క అధికారంలో నుండి మనకి విడుదల కలగచేశాడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ద్వారా. తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. దేవుని యొక్క రాజ్య నివాసులమైనటువంటి వారంగా మనము నేడు ఉండి ఉన్నాము. దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని యొక్క కుమారులంగా మనము ఉన్నాము. దేవుడు తన యొక్క సిలువ ద్వారా మనము దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడినట్టుగా చూస్తున్నాము. అంధకారమైనటువంటి ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారుల నుండి మనకి విడుదల కలగ చేశాడు. అదే విధంగా మనకు విమోచనను
పాప క్షమాపణ కూడా సిలువ ద్వారా మనకు కలుగుచున్నదని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సిలువలో మన పాపములను క్షమించి తన ప్రేమను వెల్లడి పరిచి తన యొక్క శక్తిని బహిర్గతము చేసి మన దుఃఖాన్ని తొలగించి మనకు క్షమాపణ అనుగ్రహించినటువంటి దేవుడై ఉంటున్నాడు. అదేవిధంగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు కూడా మనము చూసినట్లయితే 16వ వచనం ఒకసారి మనము చూద్దాము. తన సిలువ వలన ఆ ద్వేషమును సహించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క సిలువ ద్వారా మనకు ఉన్నటువంటి అడ్డుగోడలను తొలగించాడు. దేవుడు మనకు సమాధానమును అనుగ్రహించాడు. మన మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలను తొలగించి మనకు సమాధానంను అనుగ్రహించినటువంటి దేవుడై ఉంటున్నాడు. సిలువ మరణము ద్వారా దేవుడు మనకి సమాధానంను అనుగ్రహించాడు. మనం మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలను తొలగించినట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా హెబ్రీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మనము 12వ వచనం కూడా ఒకసారి చూసినట్లయితే 11వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనము చూద్దాము. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. సిలువ ద్వారా మనము దేవునికి కుటుంబ సభ్యులమైనట్టుగా చూస్తున్నాము. సిలువ ద్వారా దేవుని యొక్క కుటుంబ సభ్యులమైన మనము యేసు క్రీస్తు యొక్క సిలువ ద్వారా తాను సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో శిల్వ మరణము పొందినట్టుగా చూస్తున్నాము. అదే విధంగా నా పాపములను ఆ యొక్క సిలువ పైన మోపబడి ఉన్నవి. దేవుని యొక్క ప్రేమను సిలువ ద్వారానే వెల్లడిపరిచినట్లుగా చూస్తున్నాము. దేవుని యొక్క శక్తిని బహిర్గతము చేసినట్లుగా చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు ఆ యొక్క సిలువ ద్వారానే మన యొక్క దుఃఖము తొలగించబడినట్టుగా మనము చూస్తున్నాము. అదే సిలువ ద్వారా మనకు క్షమాపణ కలిగినట్టుగా చూస్తున్నాము. అదే సిలువ ద్వారా మన మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలను తొలగించి దేవుడు మనకు సమాధానంను అనుగ్రహించినట్టుగా చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క కుటుంబ సభ్యులంగా మనము ఈ రోజు నివసించుటకు సిలువే కారణమై ఉంటుంది. ప్రభువు యేసుక్రీస్తు అయినటువంటి దేవుడు సంపూర్ణమైనటువంటి దేవుడు, అదేవిధంగా సంపూర్ణమైనటువంటి మానవుడిగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సిలువ శ్రమలను అనుభవించారు. కేవలము నా రక్షణ కొరకు, నా విమోచన కొరకు, నా పాప క్షమాపణ కొరకు, నా యొక్క సమాధానము కొరకు, నా దుఃఖము కొరకు, అదేవిధంగా నీలో నాలో దేవుని యొక్క ప్రేమ కనపరచబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాప విమోచన పొందుకున్నటువంటి మనము నీతిమంతులుగా జీవిస్తున్నాము. దేవుని యొక్క కుటుంబ సభ్యులమై నివసిస్తున్నాము. ప్రభు సన్నిధిలో ప్రభువుకు మనము కుమార్తెలుగా ఈరోజు ఉండబడి ఉన్నాము. దేవుని మన యొక్క పాపములను బట్టి దేవుడు సిలువ మరణం ద్వారా మనకు విమోచన ఏ విధంగా అయితే కలగజేసి మన పాపములను క్షమించి మనల్ని నీతిమంతులుగా చేసి మనము నీతిమంతులుగా జీవించినట్టుగా చేసి ఉన్నాడో, ఏ ప్రేమనైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వెల్లడి పరచుచున్నాడో అదే ప్రేమను కలిగి దేవుని యొక్క కుటుంబ సభ్యులంగా, దేవుని యొక్క కుమార్తెలుగా అందరినీ కూడా మనము కూడా క్షమిస్తూ అందరితో మనము సమాధానంగా ఉంటూ అందరి దుఃఖంలో మనము వారిని ఓదార్చేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కనపరిచినటువంటి సిలువ ద్వారా మన యొక్క విలువను పెంచినటువంటి దేవుడై ఉంటున్నాడు. నశించుచున్న వారికి వెర్రితనము కానీ ఆ యొక్క రక్షించబడిన వారికి దేవుని యొక్క శక్తి అయింటుంది. రక్షించబడినటువంటి నేను దేవుని యొక్క శక్తి ద్వారా అనేకులను క్షమించేటువంటి వారంగా, సమాధాన పరిచేటువంటి వారంగా, వారి దుఃఖంలో ఓదార్చేటువంటి వారంగా దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా క్రీస్తు తన సిలువ ద్వారా తన ప్రేమను మన పైన వెల్లడి పరిచి ఉన్నాడో అదే విధంగా మనము కూడా మన యొక్క అందరి పట్ల, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి దగ్గర కూడా దేవుని యొక్క ప్రేమను కలిగి జీవిద్దాము కాక. ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయను కాక. సిలువ ద్వారా మన యొక్క విలువ పెరగబడింది. విలువ పెరిగినబడినటువంటి నేను ప్రభు స్వరూపంలోకి మార్చబడి దేవుని యొక్క కనికరమును కలిగి దేవుని యొక్క ప్రేమను వెల్లడి పరుస్తూ మనము క్షమాగుణము కలిగి సమాధానమును కలిగి
మనము ఇతరులను ఓదార్చేటువంటి వారంగా ఉంటూ దేవుని కుమారులంగా కుమార్తెలంగా నీతిగా జీవిస్తూ ఈ లోకంలో జీవించేటువంటి వారంగా ఉందమో గాక. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయును గాక. ఆమేన్.